మాటకు మాట అనే ప్రోగ్రాం పెట్టి గీ గుంపు మేస్త్రిని పిలుస్తారా? తూయిని బతుకు జడ. నేను గుంపు మేస్త్రిని అయితే నువ్వు పొంకనాల పోసేటివా? నా ముచ్చట పక్కన పెట్టరాబోయ్. అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. మీ 6 గ్యారెంటీలు ఏమైనా బిడ్డ? కళ్ళేమైనా కాకులెత్తుకపోయినా ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం హామీలు ఎలుగబెట్టినావు? రైతు బంధుకు పంగనామం పెడితివి, రైతు రుణమాఫీ చేయకపోతివి, 500కి సిలిండర్ ఇస్తా అని జనాల్ని ఎడ్డోలని చేస్తివి, ఉచిత కరెంట్ ఇస్తా అని ఉట్టి మాటలు చెప్తివి, మహిళలకు 2500 ఇస్తానని జనాలను మటాజ్ చేస్తివి. ఇవన్నీ నీకు అందనట్టున్నాయేమో గాని యావత్ తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి. నువ్వు 90 వేసుకొని ఇంట్లో వండుకుంటే ఇవన్నీ ఏడగనపడతాయి కేసీఆర్. గీ బక్వాజ్ వాగుడు బంజయ్. ఎందుకు పుట్టినవరా వంకరా అంటే సక్కగా ఉన్నోళ్ళని ఎక్కిరిచేతందుకు అన్నాడట వెనకటికి నీలంటోడు. అగో గట్లున్నది నీ పరిస్థితి. ఇసువంటి దిక్కుమాలిన మాటలు చెప్పుడుట్లా మీ కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటది. మా సోనియమ్మ చెప్పినట్టు, మా రాహుల్ గాంధీ చెప్పినట్టు. ఏమై తెలంగాణ గురించి మాట్లాడరా భయ్ అంటే సోనియా రాహుల్ అనుకుంటా భజన చేస్తున్నావు. ఇట్స్ నాట్ కరెక్ట్. కొంచెమన్నా సోయి ఉండాలి కదా. ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఎంతో మంది అమ్మలక్కలను ఆదుకుంటున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఉచిత బస్సులు వెట్టబట్టి పెద్ద లొల్లి అవుతున్నది దినం. చూస్తలేవా బిడ్డ టీవీలల్లా? పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన అన్నట్టు మా ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా కాపాడుతుందో నీకేం తెలుసు పొంకనాల పోషెట్టి. ఈ పోరంబోకు మాటలే బంజయ్. పేనుకు పెత్తనం ఇస్తే తలకాయంతా కొరిగిందంట. అగో గట్లున్నది నీ పరిస్థితి. 90 కోట దాగే నీలాంటి సన్నాసులతోని కూడా సూక్తులు చెప్పించుకునే అవసరం లేదు నాకు. నువ్వు చూసినావు అరబై నేను 90 తాగుతుంటే మాతుండే మాట్లాడుతున్నావా? ఒక ముఖ్యమంత్రి వయ్యుండి గిట్లనేనా మాట్లాడేది? కొంచెమన్నా సోయి ఉండాలి కదా. ఐఎమ్ సారీ. మేమిట్లనే మాట్లాడతాం, మా భాషనే ఇంత. గిసువంటి వంకర మాటలు మాట్లాడితేనే పళ్ళు రాలుతాయి. మొన్న ఎన్నికలల్లో ఓడిపోయినాక నడ్డిరగొట్టుకుంటివి. అసెంబ్లీకి రమ్మంటే 1,00,000 కారణాలు చెప్తివి. నా పళ్ళు నువ్వు రాలగొడతావా ఉత్తర కుమారా? దా చూసుకుందాం. ఎందుకు అట్లా అరుస్తున్నావురా భయ్? పిచ్చి కుక్క ఇట్లా కరిసిందా ఏంది? కరిసింది. నువ్వు వచ్చి నా బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు వేస్తావా? నీ మెదడు మొత్తం మెల్లగా మోకాలకు జారుతున్నది. ఇక నీతో మాట్లాడి కూడా వేస్ట్. పొరబైపో పోయి మీ మినిస్టర్లతోనే అష్టాచం మాట ఆడుకోపో. నేను అష్టాచం మాట ఆడుకుంటా, మరి నువ్వేం చేస్తావు? తొక్కుడు బిల్లు ఆడతావా? అరువకు అని చెప్పినా కదా, పో. ఆ పోక నీ నోట్లకెళ్ళి వచ్చా 90 కంపు వాసన వీల్చుకుంటా ఈయన్నే ఉంటా అనుకున్నావా? నీకు అసలు వాసన కూడా పడదు మరి. పో. ఈ పనికి మాలిన డిస్కషన్కి నన్నెందుకు పిలుస్తారండి? ఐఎమ్ సారీ.